7/4/2026 శుక్రవారము రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి లగ్నంలో 17:58 నుంచి 19:58 వరకు కలదు. నక్షత్ర ఫలం మధ్యాహ్నం 11 వరకు మాత్రమే ఉంది. 50% పనులు జరగవచ్చు. అనారోగ్యాలకు ధనము ఖర్చు చేస్తారు. కుటుంబం కొరకు ధనము పొదుపు చేస్తారు. భార్యాభర్తల ఉద్యోగ విషయాలు చర్చించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 19:58 నుంచి 21:58 వరకు ఉంది. నక్షత్ర ఫలం మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే ఉంది. 50% పనులు జరగవచ్చును. తల్లి కొరకు ధనవ్యయము, ఆరోగ్యం కొరకు ఖర్చులు, అప్పులు లభిస్తాయి. ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు ఉండవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 21:58 నుండి 23:58 వరకు ఉంది. నక్షత్ర బలం మధ్యాహ్నం 12 తర్వాత బాగుంది. 50% పనులు జరుగుతాయి. అనుకోని పిల్లల ఖర్చులు, అనారోగ్య ఖర్చులు, విద్య కొరకు ఖర్చులు, తల్లి కొరకు ఖర్చులు ఉంటాయి. తండ్రి సహకారం లభిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 23:58 నుంచి 1:58 వరకు ఉంది. నక్షత్ర బలం ఉదయం 11 వరకే ఉంది. 50% పనులు జరుగుతాయి. మధ్యాహ్నం పైన బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఉంటాయి. అనవసర పనులు, ప్రయాణాల్లో కష్టాలు, శరీర శ్రమ, ఇంటి పనులతో బిజీగా గడుపుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్న బలం 1:50 నుండి 3:50 వరకు ఉంటుంది. నక్షత్ర బలం ఉదయం 11 వరకే ఉంటుంది. 50% పనులు జరగవచ్చును. ఉదయం 12 వరకు కుటుంబ చర్చలు, ధన విషయాలు, తర్వాత దూర ప్రయాణాలు, దూర వార్తలు వింటారు. ఇతరుల ప్రమేయము ఉండవచ్చును. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్న బలం 3:50 నుంచి 5:50 వరకు ఉంది. నక్షత్ర బలం 12 తర్వాత బాగుంది. 50% పనులు జరుగుతాయి. ఉదయం 11 వరకు విపరీత ఆలోచన చేస్తారు. మనశ్శాంతి ఉండదు. తర్వాత కుటుంబ విషయాలు, కుటుంబ ఖర్చులు ఉంటాయి. శరీర కష్టం తప్పదు. ఆటంకాలు, అనుకోని ప్రమాదాలు జరగవచ్చే ఆస్కారం ఉంది. ఓం శాంతి.